ఆషాఢ మాసం బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూసేయండి. ఇక్కడైతే ఇంటికి మామిడాకులు, పూలు, వేపాకులు అయితే పెట్టుకున్నాం మార్నింగ్ మేము. చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే మా అత్తయ్య బోనాలు పుదిచ్చారు. అన్ని వేపాకులు, బొట్లు ఇలా చేశారు. నేనైతే ఇక్కడ కాళ్ళకి పసుపు పెట్టించుకుంటున్నాను. ఎందుకంటే బోనాలకి మెయిన్గా బోనం ఎత్తుకునే వాళ్ళు పసుపు అలా పెట్టుకొని అన్నీ చేసుకోవాలి. నాకు పెట్టింది మా మమ్మీ. ఇక్కడ మా చిట్టి తల్లికి కూడా పసుపు కావాలి అంటే మళ్ళీ మా మమ్మీ చిట్టి తల్లికి కూడా పెట్టేసింది. చూపు నీకా పెట్టాలా దొంగ పిల్ల కూడా మామ దగ్గర కూర్చో, మామ మీద కూర్చోవా అంత అంటుంది. స్టిక్కర్ ఉందిరా నీకు పెట్టాలా? కుంకుమ పెడుతుందా నీకు? బోనాలు అయితే పుదిచ్చేసి మేము దీంట్లో కిందనైతే పసుపు అన్నము, పైన పచ్చి పులుసు అయితే పోసాము. ఇక్కడ మా మామయ్య బోనాలు తీసుకొని లోపల దేవుడి రూమ్లో పెట్టేస్తున్నాడు. సో ఇక్కడ 2 బోనాలు చేసాము మేము. ఒకటేమో ముత్యాలమ్మ దగ్గరికి, ఇంకొకటి ఏమో పోచమ్మ దగ్గరికి. 2 బోనాలు చేసుకున్నాము. ఇక్కడ మేము ఇంకో చిన్న బోనం కూడా చేసుకున్నాము. మా ఇంటి దేవుడు మల్లన్న. సో మేము ఫస్ట్ మల్లన్నకి ఎక్కించాము ఇక్కడ బోనం ఇంట్లో. మా చిన్ని కన్నని దేవుడికి మొక్కుందాం పదా అని నేనైతే లోపలికి తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ మా అత్తయ్య ఆల్రెడీ ఒడిబియ్యం కలిపి పెట్టారు. నేను కూడా 5 సార్లు కలిపాను ఇలా చేతులు పెట్టి. ఇక్కడ మా మామయ్య దీపం ముట్టించేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టి పెడుతున్నారు. నెక్స్ట్ మా మామయ్య హారతి ఇస్తున్నాడు. హారతి ఇచ్చేసి అందరం ఇప్పుడు హారతి తీసుకుంటున్నాము. ఇప్పుడు చూసండి మా చిన్నికన్న ఎలా తీసుకుంటాడో. ఫస్ట్ నాకు అనేస్తాడు. రెడీగా ఉన్నాడు మా చిన్నికన్న. నాకు హారతి నేను తీసుకుంటాను, గంట నాకు కావాలని చూస్తుండే. రెడీగా ఉన్నాడు. ఫస్ట్ నాకే అని చెప్పేసి ఎలా ఎగ్జాక్ట్ ఫీల్ అవుతాడో చూడండి. అక్కడ మా మామ ఇచ్చేసిన తర్వాత కూడా నేను తీసుకుంటా అని మళ్ళీ ముందుకు వచ్చేస్తాడు. ఇక్కడ మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే హారతి అయితే తీసేసుకున్నాము. చూడండి అస్సలు ఊరుకోవట్లే. నేను తీసుకుంటా అని ఎలా వస్తున్నాడో. ఇక్కడ నెక్స్ట్ మా చిట్టి తల్లి కూడా ఎంటర్ అవుతూ ఉంటుంది నాకు అని చెప్పేసి. నేను తీసుకుంటా అని వచ్చేస్తుంది. మా మామయ్య అయితే హారతి ఇచ్చాడు మా చిట్టి తల్లికి. ఇక్కడ ఆల్రెడీ చిన్న వత్తులు వెలిగించేశారు. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళడానికి కోసమని మళ్ళీ పెద్ద వత్తి వెలిగిస్తున్నాను నేను ఇక్కడ మా చిన్ని కన్న కోసము గండదీపం ప్రిపేర్ చేశారు. సో అది నెక్స్ట్ ఎలా ఎత్తుతున్నామో చూడండి, ఎలా పెట్టుకుంటున్నాడు అనేసి కూడా చూడండి. మా చిన్ని కన్న గండదీపం పెట్టుకున్నాడు నెత్తి మీద. వాడికి ఏంటో తెలీదు, స్మైల్ ఇస్తున్నాడు. టచ్ చేద్దామని చూశాడు. ఫస్ట్ బోనం అయితే మేము పోచమ్మ దగ్గరికి తీసుకెళ్తున్నాము. ఇక్కడ నేను బోనం వెతుకున్నాను. ఇక్కడ మా అమ్మమ్మ శాఖ పెడుతుంది. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే శాఖ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత పెడతారు, కానీ ఇటు సైడ్ ఏమో ముందే పెడతారు గుడికి వెళ్ళే ముందు. సో ఇక్కడైతే నేను బోనం ఎత్తుకున్నాము. గుడికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇదే పోచమ్మ గుడి చూసేయచ్చు. చాలామంది జనాలు వచ్చారు. అందరు చాలామంది బోనాలు తీస్తున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడైతే నేను సందులో నుంచి వెళ్ళిపోతున్నాను. ఫుల్ రష్ ఉందని చెప్పేసి, మెల్లిగా వెళ్తున్నారని చెప్పేసి. మేము బోనం సమర్పించుకొని మేము దీపం అయితే ఇక్కడే పెట్టేస్తాము. ఇంటికి తీసుకెళ్ళాము. సమర్పించుకొని మేమైతే దర్శనం అయితే చేసేసుకుంటున్నాము. మీరు కూడా అమ్మవారిని చూసేయండి. అమ్మవారికి మీరు కూడా మొక్కండి. మా కన్నయ్యని చూడండి మొక్కేసుకున్నాడు. ఇక్కడైతే మేమైతే అమ్మవారికి ఒడిబియ్యం పోస్తున్నాము.
మళ్ళీ ఒడిబియ్యం పోసి ఇంటికి వచ్చేసి ఇక మా కన్నయ్య రిలాక్స్ అవుతున్నాడు. ఎలా రిలాక్స్ అయ్యాడు చూడండి. సామ్రో డాన్స్ జింకి చికెన్ కొట్టంట కొట్టు. ఇక్కడ మళ్ళీ మేము నెక్స్ట్ తోట ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మళ్ళీ సెకండ్ బోనం వచ్చేసి మా అత్తయ్య ఎత్తుకున్నారు చూడండి. ఇక్కడ కూడా మళ్ళీ మా మామయ్య ఇప్పుడు సాకబెడుతున్నారు. అయితే తోట ముత్యాలమ్మ టెంపుల్ వచ్చేసి ఇక్కడ అల్వాల్లో ఫేమస్. చాలామంది టెంపుల్ని విజిట్ అవుతారు. అనుకున్న కోరికలన్నీ ఇక్కడ నెరవేరుతాయి. మళ్ళీ వచ్చేసి నవరాత్రులలో కూడా అక్కడ ముత్యాలమ్మ దగ్గర చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. చూడండి ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారో మీరు కూడా చూస్తే మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇది కొంచెం మాకు లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి మేమైతే కార్లో అయితే వెళ్ళిపోయాము. ఆ వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం కానీ ఫుల్ రష్ వల్ల హడావిడి వల్ల మేమైతే క్యాప్చర్ చేయలేకపోయాము. చూడండి ఇక్కడ ఎంత బాగా సెలబ్రేట్ చేశారు. ఎవరైనా ఎప్పుడైనా విజిట్ అయ్యి ఉంటే మీరు కూడా కామెంట్ చేసేది. మేము విజిట్ అయ్యాము, ఎలా ఉంది టెంపుల్ అని చెప్పేసి. ఇక్కడ మ్యూజిక్ వస్తుంది, డ్యాన్స్ చేస్తున్నారు. మీరు వినండి పాటలు కూడా ఎలా పాడారు ఏంటి చూడండి. ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారు. మొత్తం వెజిటేబుల్స్తోనే చేస్తారు. ఇప్పుడు చేస్తారు, మళ్ళీ నవరాత్రులలో కూడా బాగా డెకరేషన్ చేస్తారు. మొత్తం వెజిటేబుల్సే ఉంటాయి. చూడండి మీకు కనిపిస్తుంది. అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి, చాలా మంచిగా ఉంటుంది టెంపుల్.